ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. రాబోయే డిఎస్సిలో టీచర్ కావడం ఎలా? టెట్ డిఎస్సి వేరువేరుగా ఉంటాయా లేక కలిపి నిర్వహిస్తారా? టీచర్ జాబ్కి ఏ బుక్స్ చదవాలి? టెట్ డిఎస్సిలో కీలకమైన సైకాలజీ మెథడాలజీ ఎలా చదవాలి అనే డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు ఎమిలీ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మోజెస్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో టీచర్ అవ్వాలంటే ఎలా ఉంది, అసలు డిమాండ్ ఎలా ఉంది, అండ్ లేటెస్ట్గా చూస్తే అసలు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు ముందుతో కంపేర్ చేస్తే? ఒక 10 years బ్యాక్ టీచింగ్ ప్రొఫెషన్ వైపు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా మన భారతీయ సమాజంలో ఉపాధ్యాయుడు అంటే ఒక చిన్న చూపు ఉంది. బతకలేనివాడు బడిపంతులు. యాక్చువల్గా బతకలేనివాడు బడిపంతులు అనే అభిప్రాయం కొందరిలో ఉంది. బ్రతకగలిగేవాడు బడిపంతులని కొంతమంది విమర్శిస్తుంటారు. మరికొంతమంది బతుకు నేర్చినవాడు బడిపంతులు అంటారు. కానీ నిజానికి తరగతి గదిలో బతుకు మార్చేవాడే బడిపంతులు, టీచర్. కనుక టీచింగ్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్. దౌలత్ సింగ్ కొఠారి అంటారు 1964-66లో భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది. మిగతా వృత్తులకు లేని ఒక ప్రత్యేకత భారతీయ సమాజంలో ఉపాధ్యాయుడికి ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు ముగ్గురు దేవుళ్ళ సమ్మేళనంగా అభివర్ణించబడుతున్నాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. కనుక ఇప్పుడు మిగతా వృత్తులతో పోల్చుకుంటే ప్రజెంట్ ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎక్కువగా రెమ్యునరేషన్ ఉంది, మంచి రెప్యుటేషన్ ఉంది. కాబట్టి ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్, రీసెంట్గా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా బిఎడ్ ప్రవేశాలు కల్పించడం జరిగింది లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. కనుక చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరికైతే 5 C's అంటే కంటెంట్, కమ్యూనికేషన్, కంపిటెన్సీ, కమిట్మెంట్, కన్సర్న్ ఉంటుందో వాళ్ళు 5 hours ఎంజాయ్ చేయడానికి ఈ వృత్తిలో అపారమైన అవకాశాలు ఉంటాయి. ఆ 5 hours ఏంటంటే రెమ్యునరేషన్, రెప్యుటేషన్, రిక్రియేషన్, రిలాక్సేషన్ అండ్ వన్ మోర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో మోజెస్ గారు, ఇప్పుడు టీచర్గా జాబ్ సాధించాలంటే టోటల్గా ఎవరైతే టీచర్ జాబ్కి సెలెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎన్ని ఫేజెస్ క్రాస్ చేయాలి, అసలు ఎన్ని దశలు దాటాలి? సో ప్రాచీన కాలంలో ఉపాధ్యాయుడు కావాలంటే 4 దశలు దాటాలి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థమం, సన్యాసాశ్రమం. అదే 4 దశలు నేటి అభ్యర్థి కూడా దాటాలి. ఏ విధంగా అంటే డిఎడ్ లేక బిఎడ్ ఎంట్రన్స్ అనేది మొదటి దశ. రెండవది బిఎడ్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్, డిఎడ్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్ రాయడం. ఇటీవల చాలామంది డిఎడ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. అది రెండవ దశ దాటారు. ఇక కీలకమైనటువంటి చివరి 2 దశలు ఏంటంటే ఒకటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, రెండవది నాలుగవది డిఎస్సి. ఈ విధంగా అభ్యర్థులు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే 4 దశలు దాటాలా. ఇందులో కీలకమైనటువంటిది సెమీఫైనల్ లాంటిది, ఒక మ్యాండేటరీ అన్ని రాష్ట్రాలలో కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దాంట్లో 150 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా డిఎస్సి కొన్ని సందర్భాలలో 2 ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇంటిగ్రేట్ చేయకుంటే టెట్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఇటీవల విద్యా వాలంటీర్ల ప్రక్రియలు కూడా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. కనుక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మరి ఈ యొక్క సిలబస్ ఆధారంగా అభ్యర్థి గరిష్టంగా ఒక 6 నెలలు ప్రిపేర్ కావడం మంచిది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో చెప్పండి రాఘవేంద్ర గారు. మోజెస్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. అదే నేను రాఘవేంద్ర అని మహబూబ్నగర్ సార్. ఓకే. అయితే టెట్ లో నేను బయోసైన్స్ సార్. ఓకే. అయితే టెట్ లో మాకు మొత్తంగా మ్యాథ్స్ ఉంది కదా సార్. మ్యాథ్స్ ఉండడంతో పాటు మాకు మార్కులు తక్కువ, అంటే 90 స్కోర్ ఉంది సార్ మొత్తంగా. ఓకే, మీ ప్రశ్న అడగండి సార్. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే మోజెస్ గారు, ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది కదా టెట్, దాంట్లో అసలు సిలబస్ ఎలా ఉంటుంది? సో టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది విద్యా హక్కు చట్టం ప్రకారం 23 సబ్సెక్షన్ 1 ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక మరి కోర్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇందులో తెలుగుకు ఒక 30 మార్క్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 మార్క్స్, రిమైనింగ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్, ఇదే మనం సైకాలజీగా చెప్పుకుంటున్నాం, ఇందులో 30 మార్క్స్ ఉంటాయి. ఈ 90 మార్క్స్ అన్ని పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకు కామన్గా ఉంటాయి. రిమైనింగ్ 60 మార్క్స్ అభ్యర్థులు మరి ఎస్జిటి అభ్యర్థులు 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉండే కంటెంట్ 48 మార్క్స్, తర్వాత మెథడాలజీ 12 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా బీకామ్ మరి బిఏ బిఎస్సి అభ్యర్థులు పేపర్ 2 వారికి సంబంధించిన కంటెంట్ 48 మార్క్స్, మెథడాలజీ 12 మార్క్స్. ఈ విధంగా 150 మార్కుల పరీక్ష. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు, ఇది ఒక పోటీ పరీక్ష. ఎందుకంటే ఇందులో 20 మార్క్స్ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఓసీ అభ్యర్థులు
60% మార్కులు అంటే అవుట్ ఆఫ్ 150 90 మార్కులు తెచ్చుకోవాలా. బీసీ అభ్యర్థులు 75 మార్క్స్ తెచ్చుకోవాలా. ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగులు 60 మార్కులు తెచ్చుకోవాలా. అప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఒకసారి ఎలిజిబిలిటీ సాధించిన తర్వాత 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది ఆ సర్టిఫికేట్కు. అటు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ సెక్టార్లు కానీ సెటిల్ కావడానికి ఇది టెట్కు సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అంటే. ఓకే మోదీస్ గారు, ఇప్పుడు టెట్లో సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, కానీ చాలామంది ఎందుకు దాన్ని చాలా డిఫికల్ట్గా చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారు అసలు? అంటే అది ఈజీగా చేయటం ఎలా, ప్రిపేర్ అవ్వడం? ఈ సైకాలజీ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టు, అదే సందర్భంలో ఒక డిఫికల్ట్ సబ్జెక్టు కూడా. ఇప్పుడు జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ కండక్ట్ చేసేటువంటి సీటెట్లో కేవలం 3% మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సైకాలజీ మెథడాలజీ పైన అభ్యర్థులకు సరైన అవగాహన లేకపోవడం, ముఖ్యంగా పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని చదవకపోవడం ఒకటి. ఇంకొకటి, మనకు డిగ్రీ వరకు లేక ఇంటర్ వరకు సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. అది కంటెంట్తో పరిచయం ఉంటుందే కానీ ఈ హ్యూమన్ బిహేవియర్కి సంబంధించినటువంటి సైకాలజీతో మరి పరిచయం ఉండదు. అభ్యర్థులు ప్రధానంగా ఇది ఒక బట్టి పద్ధతులలో కంటతా విధానంలో చదువుకొని పోతారు. కనుక మన గత ప్రశ్నాపత్రాలు అంటే 4 టెట్ ప్రశ్నాపత్రాలు, సీటెట్ ప్రశ్నాపత్రాలు మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కువగా జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు కాకుండా అభ్యర్థి యొక్క లోతైన అవగాహన మరియు విశ్లేషణ శక్తిని పరీక్షించేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి చాలామంది అవుట్ ఆఫ్ 30 ఒక 5 to 10 మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు. దానివల్ల క్వాలిఫై కాలేకపోతున్నారు. సైకాలజీ అంటే ఒక ఫోబియో అభ్యర్థుల్లో, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో ఉండడం జరుగుతుంది. సో ఇందులో కీలకంగా ఉండేటువంటి ఒక 500 సాంకేతిక పదాలు, మరి ఒక 20 సిద్ధాంతాలు, దాదాపు ఒక 40 మంది శాస్త్రవేత్తలు, వారికి సంబంధించినటువంటి సాధారణీకరణాలు, ఇవన్నీ కూడా ఒక గరిష్టంగా ఒక 3 నెలలు చదివితే, సైకాలజీ ఇష్టంగా చదివితే ఇది ఒక పెద్ద కష్టమైన సబ్జెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో, మేడం చెప్పండి రామ్మోహన్ గారు. మోదీస్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, ఇప్పుడు మన డిఎస్సి పైన టెట్ పైన ముందుగా అవగాహన సార్, మన విద్యార్థుల కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టిన విజిక్స్ గారికి అలాగే ఎండి గారికి మీకు కృతజ్ఞతలు సార్. ఓకే సార్, ఇప్పుడు మన రాబోయే డిఎస్సిలో టెట్ డిఎస్సి కలిపే ఉంటుందా వేరువేరుగా ఉంటుందా అని నిరుద్యోగులు చాలా ఆందోళన ఉన్నారు సార్. దానిపైన కొంచెం క్లారిటీ, అలాగే రాబోయే డిఎస్సిలో తెలంగాణ ఉద్యమం నేపథ్యం కూడా అంటే మనకు సబ్జెక్ట్ గా పెట్టాలని మేము విజిక్స్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మీకుండేటువంటి సందేహం దాదాపుగా 3 లక్షల మంది ఉపాధ్యాయ నిరుద్యోగులకు ఉంది. సో టెట్ డిఎస్సి వేరుగా ఉంటుందా లేకుంటే కలిపి నిర్వహిస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే కలిపి నిర్వహించింది. అదే విధానం ఇక్కడ ఉంటుందా ఉండదా? సో ఇక్కడ మనం బాగా జాగ్రత్తగా గమనిస్తే ఇటీవల 7,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను విద్యా వాలంటీర్లుగా నియమించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సో దాంట్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? టెట్కు 20% వెయిటేజ్ ఇచ్చారు. అంటే రాబోయేటువంటి రిక్రూట్మెంట్లో కూడా టెట్ అనేటువంటిది మ్యాండేటరీ. ఎందుకంటే భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రం కూడా టెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జాతీయ స్థాయి ఉపాధ్యాయ ఉద్యోగాలైనటువంటి నవోదయ కానీ కేంద్రీయ విద్యాలయ సంఘటన కానీ ఈ టీచర్ జాబులకు కూడా సీటెట్ అనేటువంటిది మ్యాండేటరీ. మరి ఈ డిఎస్సి అదనంగా ఉండేటువంటి అంశాలు ఏంటి? జనరల్ నాలెడ్జ్, తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. కనుక ప్రభుత్వం ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ నివేదిక డిసెంబర్లో కూడా వస్తుంది. సో జనవరి తర్వాత ఎప్పుడైనా కూడా టెట్ డిఎస్సి కలిపి నిర్వహించే అవకాశం ఉంది. లేక ముందుగానే టెట్ నిర్వహించాలనుకున్నప్పుడు డిసెంబర్లో ఒక టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. దీనిపైన సిలబస్ పైన కమిటీ వేయడం జరిగింది. దాని రిపోర్టు వచ్చేలోగానే అభ్యర్థులు ముఖ్యంగా కంటెంట్ మెథడాలజీ రెండింటిలో కూడా కామన్గా ఉంటుంది. కాబట్టి మరి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగించడానికి ఇది సరైన సమయం. ఓకే మోదీస్ గారు, ఇప్పుడు డెవలప్మెంట్ అనే యూనిట్ ఉంది కదా, అందులో అసలు ఏ అంశాలు ఉంటాయి? సో ఈ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ పోటీ పరీక్షల దృష్ట్యా, ఒక ఉపాధ్యాయుడు బోధన దృష్ట్యా చాలా ముఖ్యమైన అంశం. సో ఈనాడు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ముఖ్యంగా అన్ట్రైన్డ్ టీచర్స్ ఏమనుకుంటున్నారంటే విద్య అంటే ఒక పరీక్షకు సిద్ధం చేయడం, A+ గ్రేడ్ సాధించడం అనేటువంటి ఒక సంకుచిత అభిప్రాయం ఉంది. మనం ఫిలాసఫీ మరి సైకాలజీ జాగ్రత్తగా గమనించినప్పుడు సమగ్ర వికాసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక దీర్ఘకాలిక ఆశయం ఉంది విద్య అంటే. మరి డెవలప్మెంట్ అనేటువంటి చాప్టర్లో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఒక ప్రైమరీ స్కూల్ టీచర్కు దగ్గరగా ఉండేటువంటి దశ లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ. కనుక దానిపైన తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక సెకండరీ స్కూల్ టీచర్కు దగ్గరగా ఉండేటువంటి దశ కౌమార దశ. కనుక స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఎలిజబెత్ హార్లాగ్ తాను రాసినటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథంలో మానవ జీవితాన్ని 10 దశలుగా అభివర్ణించడం జరిగింది. మరి ఈ యొక్క పాఠశాలకు దగ్గరగా ఉండేటువంటి దశలు చదువుకోవాలి. డెవలప్మెంట్లో ఇది ఒక కీలకమైన అంశం, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. అదేవిధంగా డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్,
సో ఈనాడు విద్య అంటే ఒక మెమరీ పవర్ డెవలప్ చేయడం, క్రామింగ్ మెథడ్ ద్వారా, బట్టి పద్ధతి ద్వారా, లేకుంటే రోజు స్టడీ అవర్స్ ద్వారా అనేటువంటి ఒక సంకుచిత అభిప్రాయం ఉంది. అది మెమరీ పవర్ అనేటువంటిది బ్రెయిన్లో ఉండేటువంటి ఎబిలిటీస్లో ఒక లోవర్ ఆర్డర్ ఎబిలిటీ, ఒక చిన్న ఎబిలిటీ అంతే, జ్ఞాపక శక్తి అనేటువంటిది. ఇంకా చాలా శక్తులు ఉన్నాయి. ఆలోచన డెవలప్ చేయడం, వివేచన డెవలప్ చేయడం, ఊహ డెవలప్ చేయడం, సృజనాత్మకత డెవలప్ చేయడం, సమస్య పరిష్కారం డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా మానసిక వికాసానికి సంబంధించిన అంశాలు. ఏది మంచి ఏది చెడో తెలుసుకోవడం నైతిక వికాసం. LSRW భాషా వికాసానికి సంబంధించిన అంశాలు. అనుకూల ఉద్వేగాలు, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, మూర్తిమత్వ వికాసం, లైంగిక వికాసం, ఈ విధంగా డెవలప్మెంట్లో కొన్ని డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటాయి. కనుక ఈ యొక్క టెట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఆ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్లో నిర్దిష్టమైన టాపిక్లు, ఉదాహరణకు మరి మానసిక వికాసం తీసుకుంటే అందులో ఉండేటువంటి ప్రజ్ఞ, ఆలోచన, తర్వాత సహజ సామర్థ్యం, వైఖరులు, మూర్తిమత్వం, ఇట్లాంటి నిర్దిష్టమైన అంశాలు మరి పోటీ పరీక్షల దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే ఈ చాప్టర్లో కూడా గరిష్టమైన మార్కులు సాధించే అవకాశం ఉందండి. ఓకే మోదీస్ గారు, ఇప్పుడు మెమొరీ అనే ఒక టాపిక్ ఉంది కదా, దాన్ని ఎలా చదవాలి అంటే అభ్యర్థులు మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి అసలు? అంటే చాలామంది ఏంటంటే చదువుతూ ఉంటారు కానీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటారు కదా, సో అసలు మొత్తం క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవడం ఎలా? సో రీసెంట్గా మనం ఈ దినపత్రికలలో కూడా చేస్తున్నాం. ముఖ్యంగా నగరాలలో విద్యార్థులకు ఉండే ప్రధానమైన సమస్య, ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. చదువుకున్న విషయాలు మర్చిపోతుంటాను. ఫర్గెటింగ్ అనేది ఈనాడు ఒక కర్స్ అయిపోయింది. అది కొన్ని సందర్భాలలో బ్లిస్. గత జీవితంలో ఉండే బాధాకరమైన సంఘటనలు మర్చిపోతే అదొక దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు ఫర్గెటింగ్. కానీ ఈనాడు విద్యార్థులు తాము చదువుతున్నటువంటి విషయాలు మర్చిపోతున్నారు. ఈ వీడియో గేమ్స్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలలో దాదాపుగా 40% ప్రశ్నలు మెమరీని పరీక్షించేవిగా ఉంటున్నాయి. ఏ పరీక్ష అయినా కూడా, IIT పరీక్షలో కూడా 20% మెమరీని పరీక్షించేదిగా ఉంటుంది. కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి అభ్యర్థులు మీకు మెమరీ పవర్ రావాలా. ఇప్పుడు సీరియల్స్లో ఉండే పాత్రలు కానీ లేకుంటే సంఘటనలు కానీ ఎంతో చక్కగా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి, స్కోర్ ఎంతో బాగా గుర్తుపెట్టుకుంటారు, ప్లేయర్స్ యొక్క బయోడేటా బాగా గుర్తుపెట్టుకుంటారు. దీనికి కారణం ఏంటంటే ఈ సీరియల్స్, సినిమాలు, క్రికెట్, వీడియో గేమ్స్ పట్ల వారికి ఉండేటువంటి అభిరుచి. ఒక బేసిక్ టెక్నిక్ ఏంటంటే మెమరీ పవర్ డెవలప్ చేసుకోవాలంటే చదివేటువంటి అంశాల పట్ల అభిరుచి లేకుంటే ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే అభిరుచి ఉంటుందో అవధానం ఉంటుంది. ఎప్పుడైతే అవధానం ఉంటుందో నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపిటేషన్ చేస్తాం. కనుక ఇక్కడ నేను 3 టెక్నిక్స్ చెప్పాను. దాదాపుగా 20 టెక్నిక్స్ ఉన్నాయి మెమరీ పవర్ని డెవలప్ చేసుకోవడంలో. దాంట్లో బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఇష్టపడాలి. చదివే సబ్జెక్టు కష్టంగా భావించరాదు. దాని పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పరచుకుంటే ఆటోమేటిక్గా ఏకాగ్రత ఉంటుంది. సీరియల్స్ అంటే ఇష్టం అంటే దాదాపు గంట సేపు మనం ఏకాగ్రత చూపుతాం ఆ టీవీ బాక్స్ పట్ల. ఒక 3 గంటల సినిమా పట్ల ఇంట్రెస్ట్ ఉంటే 3 గంటల పాటు మనం ఈ యొక్క ఫీల్డ్ ఆఫ్ అటెన్షన్ కాకుండా ఫోకస్ ఆఫ్ అటెన్షన్ పైన దృష్టి నిలుపుతాం. కనుక ఈ ప్రోగ్రామ్ చూసేటువంటి అభ్యర్థులు ఈ రోజు నుంచి టెట్, డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ పైన మీరు ఆసక్తి ఏర్పరచుకోండి. మెమరీ అనేటువంటి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇందులో పోటీ పరీక్షల దృష్ట్యా ద కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ, ప్రాసెస్ ఆఫ్ మెమరీ, టైప్స్ ఆఫ్ మెమరీ, ఇందులో షార్టర్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ, రోట్ మెమరీ, మరి లాజిక్ మెమరీ, అసోసియేటివ్ మెమరీ అనేటువంటి టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇందులో నిమోనిక్స్, యాక్రోనిమ్స్, ద టెక్నిక్ ఆఫ్ చంకింగ్, లోసి మెథడ్ రీసెంట్గా సీటెట్లు అడగడం జరిగింది. ఒక ఉపాధ్యాయుడు బొమ్మల ద్వారా విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెంపొందిస్తున్నాడు. అతను ఉపయోగించేటువంటి పద్ధతిని అడగడం జరిగింది. అది లోసి మెథడ్. అంతకుముందు మరి స్టేట్ టెట్ గమనించినప్పుడు ఇంద్రధనుసులోని రంగులను విబ్జిఆర్ అనేటువంటి టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ ఉపయోగించినటువంటి పద్ధతి అన్నారు. సో దాన్ని మనం నిమోనిక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మెమరీకి సంబంధించినటువంటి అంశాలు, మరి థియరిటికల్గా, ప్రాక్టికల్గా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి సైదులు గారు. మోదీస్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. హలో సార్. హలో నమస్తే, చెప్పండి. మాది మొన్న డీడ్ అయిపోయింది. ఇప్పుడు 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 బ్యాచ్. ఓకే. నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు జాబ్స్ లో ఉంటున్నారు. అయితే మేము అదర్ డిస్ట్రిక్ట్ లో రాస్తే మాకు ఎంత అసలు జాబ్స్ ఎన్ని ఉంటాయి తెలుసుకోండి. ఓకే. సో ఇటీవల అక్టోబర్ 1వ తారీఖున తెలంగాణ విద్యాశాఖ హైకోర్టుకు ఒక నివేదిక ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని పాఠశాల విద్యార్థులు కార్డ్స్ రాయడం జరిగింది హైకోర్టుకు, మా స్కూళ్ళల్లో టీచర్స్ లేరని. అప్పుడు తెలంగాణ విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది అసలు మొత్తం ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఒక 4 రోజుల కిందట నమస్తే తెలంగాణ ఇట్లాంటి దినపత్రికలలో ఒక డేటా ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు చూసినప్పుడు దాదాపుగా 10,000 ఖాళీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కూడా 700కు పైగా ఖాళీలు ఉన్నాయి. అందులో కనీసం SGT పోస్టులు ఒక 300 ఉండొచ్చు.
కనుక ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అవాస్తవాలు ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. సో మీ ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు, ఏదో ప్రామాణికత లేని కోచింగ్ సెంటర్లు చెప్పేటువంటి విషయాలు మీరు నమ్ముకోకుండా మీ జిల్లాలో ఒక 50 పోస్టులు ఉన్నా కూడా మీ జిల్లాలో రాయడం మంచిది. ఎందుకంటే వేరే జిల్లాకు పోతే రిజర్వేషన్ అనేది అప్లికబుల్ కాదు. వేరే జిల్లాలో 100 పోస్టులు ఉంటే టాప్ 20లో మీరు ఉంటేనే మీకు ఉద్యోగం వస్తుంది. కనుక నోటిఫికేషన్ వరకు ఈ ఎస్జిటి ఇప్పుడే డిఎడ్ అయిపోయింది కాబట్టి మీరు టెట్ ప్లస్ డిఎస్సి లాంగ్ టర్మ్ ప్రిపేర్ కాండి. ఒకవేళ నిజంగానే మీ జిల్లాలో అవకాశం లేకుంటే నాన్ లోకల్గా మిగతా 9 జిల్లాలు ఉన్నాయి కదా, అక్కడ రాసుకోవచ్చు. మరి ఓపెన్ కాంపిటీషన్లో పోటీ పడవలసి ఉంటుంది. ఓకే మోదీస్ గారు, ఇప్పుడు సైకాలజీలో ఈసారి అంటే ఇప్పటి వరకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది అండ్ ఈసారి ఎలా ఉండబోతుంది స్టూడెంట్స్కి? సో గత 4 టెట్ ప్రశ్నాపత్రాలు గమనించినప్పుడు మెథడాలజీ మరియు సైకాలజీ ఎక్కువగా అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. సో ఉదాహరణకు సంగ్రహణాత్మక సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? 2008 డిఎస్సి వరకు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అంటే ఇవి కేవలం మెమరీని పరీక్షించేవే. సో రీసెంట్గా గమనిస్తే పియాజే సిద్ధాంతంలో పూర్వ ప్రచాలక దశకు సంబంధించనిది అంటున్నాడు. సంబంధించనిది అన్నప్పుడు 3 సంబంధించిన విషయాలు గుర్తించాలా, ఆ రిమైనింగ్ ఆ 4th వన్ తప్పును గుర్తించి దాన్ని ఆన్సర్ చేయాలా. ఇవి అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు. అవగాహనకు సంబంధించిన ప్రశ్నలలో ప్రధానంగా భావనల మధ్య తేడాలు, పోలికలు, ఉదాహరణలు, పరస్పర సంబంధాలు, వివరణ, అదేవిధంగా తప్పులను గుర్తించడం అనేటువంటి డైమెన్షన్స్లో స్పెసిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి సైకాలజీలో ఇటీవల గమనించే అంశాలు అనుప్రయుక్త ప్రశ్నలు. వీటిని మనం అప్లికేషన్ క్వశ్చన్స్ అంటాం. ఉదాహరణకు ఒక విద్యార్థి ఉపాధ్యాయులకు భయపడి నైతిక విలువలు పాటిస్తున్నాడు. ఆ విద్యార్థి ఇందాక మనం చెప్పుకున్న సిద్ధాంతాలలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశకు ఏ స్థాయికి చెందుతాడు అంటే ఇక్కడ కోల్బర్గ్ సిద్ధాంతం పైన మంచి జ్ఞానం ఉండాలా, అవగాహన ఉండాలా. ఈ అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని ఈ సందర్భంలో అప్లై చేయాలా. ఈ సందర్భంలో అప్లై చేసినప్పుడు కోల్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఈ ప్రొఫెసర్ నైతిక వికాసంలో 3 స్థాయిలు ఉన్నాయని చెప్పాడు. ప్రీ కన్వెన్షనల్ పూర్వ సాంప్రదాయ స్థాయి, కన్వెన్షనల్ సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. అంటే ఏ పని చేస్తున్నాడని కాదు, ఎలా ఆలోచించి ఆ పని చేస్తున్నాడన్న విషయాన్ని బట్టి 3 స్థాయిలు ఉంటాయి నైతిక వికాసంలో. ఈ సందర్భంలో విద్యార్థి ఎలా ఆలోచిస్తున్నాడు? ఉపాధ్యాయులకు భయపడి, అంటే దండనకు భయపడి అవసరాలు తీర్చుకోవడం కోసం నైతిక విలువలు పాటిస్తే ప్రీ కన్వెన్షనల్. ఎదుటి వ్యక్తి కోసం లేక సమాజం కోసం నైతిక విలువలు పాటిస్తే కన్వెన్షనల్, లేక తన హేతుబద్ధత ప్రకారం విశ్వవ్యాప్త విలువలకు లోబడితే పోస్ట్ కన్వెన్షనల్. ఈ సిద్ధాంతాన్ని పైన జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. ఈ సందర్భంలో అప్లై చేసుకున్నప్పుడు ఆప్షన్ నెంబర్ 2 కన్వెన్షనల్ లెవెల్ అనేది ఆన్సర్ అవుతుంది. కనుక 30 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు ఆన్సర్ చేయాలంటే కనీసం 2 నిమిషాలు సమయం పడుతుంది. కనుక బట్టి పద్ధతిలో కాకుండా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో ఈ సైకాలజీ ప్రిపేర్ కావడం వల్ల అవుట్ ఆఫ్ 30 28 మార్క్స్ సాధించడం జరుగుతుంది. కనుక 28 వరకు ఉండేటువంటి సరళి వేరే, ఇటీవల టెట్లో అడుగుతున్నటువంటి సైకాలజీ బిట్స్ యొక్క సరళి వేరే. ముఖ్యంగా అవగాహన అప్లికేషన్ బిట్స్ అడుగుతున్నారు కాబట్టి అభ్యర్థులు ఆ కోణంలో చదువుకోవడం మంచిది. ఓకే మోదీస్ గారు, ఇప్పుడు ప్రిపరేషన్ అసలు ఎలా ఉండాలి? ఇంట్లో కూర్చొని చదివితే బెస్టా లేకపోతే కోచింగ్ తీసుకుంటే బెటరా? ఓకే, ఒక వ్యక్తి 6 ప్యాక్ బాడీ రావాలా, 2 కోచింగ్ తీసుకోవచ్చు, ఇంట్లో కూడా ఉండవచ్చు. లేకుంటే క్రికెట్లో ఒక జాతీయ స్థాయి క్రికెటర్ కావాలా, ఇంట్లో లేకుంటే తన వీధి క్రికెట్ ఆడవచ్చు, లేకుంటే స్టేడియంకి వెళ్ళి కూడా పర్ఫెక్ట్ కావచ్చు. ప్రజెంట్ జనరేషన్లో మెంటర్ పాత్ర, ఒక గైడ్ లేక ఒక కోచ్ పాత్ర చాలా ఎంతగానో ఉంటుంది. సొంత ప్రిపరేషన్ వల్ల డౌట్స్ క్లారిఫికేషన్ రావు. కనుక అభ్యర్థులందరూ కూడా కోచింగ్ పోవాలని చెప్పడం లేదు. అయితే ఇంట్లో ఉండడం వల్ల ఒక సెల్ఫ్ మోటివేషన్ ఉండదు. గ్రూప్లో చదవడం వల్ల జ్ఞానం 4 రకాలుగా వస్తుంది సొసైటీలో. ఈ ప్రోగ్రామ్ చూసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాలి. మొదటిది స్వంత పఠనం వల్ల జ్ఞానం వస్తుంది, రెండవది టీచర్ ద్వారా జ్ఞానం వస్తుంది, మూడవది ఈ సామాజిక అనుభవాల ద్వారా జ్ఞానం వస్తుంది, 4వ అంశం చాలామందికి తెలియదు, ఒక మంచి ఫ్రెండ్ ద్వారా జ్ఞానం వస్తుంది. ఈ కోచింగ్ సెంటర్స్లలో లేకుంటే గ్రూప్గా ప్రిపేర్ కావడం వల్ల, లేక ఒక విశ్వవిద్యాలయంలో ప్రిపేర్ కావడం వల్ల, ఒక లైబ్రరీలో కూర్చొని ప్రిపేర్ కావడం వల్ల తోటి వ్యక్తుల ద్వారా కూడా తన జ్ఞానాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అభ్యర్థులకు నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే 1:100 కాంపిటీషన్లో 99 మంది అభ్యర్థులకు తెలియని బిట్స్ నువ్వు ఆన్సర్ చేయాలంటే నీ స్వంత పఠనంతో పాటు సామాజిక అనుభవాలతో పాటు ఒక మంచి టీచర్, ఒక మంచి కోచ్ యొక్క గైడెన్స్, ఒక మంచి ఫ్రెండ్ అనమాట. టెల్ యువర్ ఫ్రెండ్ అండ్ టెల్ యువర్ క్యారెక్టర్ అనే ఒక సామెత ఉంది. కనుక ఇక్కడ నువ్వు డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయ్యి అభ్యర్థి రూమ్లో ఉండడం వల్ల, అట్లాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎక్కువగా సులభంగా నీ లక్ష్యాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది. కనుక నా ఉద్దేశంలో
యావరేజ్ స్టూడెంట్స్, బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, ఈవెన్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ అయినా కూడా ఒక గైడెన్స్ తీసుకోవడం అనేటువంటిది మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మోజెస్ గారు డిఎస్సి అండ్ టీఈటీ ప్రిపరేషన్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.